మరి పాటల్లోని, ప్రార్థనలోని, ఆరాధనలోని చక్కగా మీరు వర్షం ద్వారా దేవునికి మహిమ కలుగుగాక. కూడిన సంఘ బిడ్డలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు ఏదో ప్రణాళిక ఉంది. ఎందుకంటే అనుదినము అనుక్షణము మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దైవ సేవకులతోనే మాట్లాడుతున్నారు. మరి మీ సేవకులు దైవజనులు డేవిడ్ గారి ద్వారా, అలాగే కృప ఒక తల్లి గారు మా షాప్ దగ్గరికి వస్తారు. ఆవిడ కూడా మేము వస్తారు, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ ఎందుకో స్టెప్ ముందుకు వేయమని ఇప్పుడే జస్ట్ ఒక గంట ముందు ఆవిడ ఎప్పటి నుంచో ఇంటికి వస్తారని షాప్ దగ్గరికి వస్తుంటారు. ఉదయం బ్రదర్తో కొద్దిగా షేర్ చేసుకున్నాను, దేవుడి బ్రదర్తో. అలాగే ఇప్పుడు ఆ సహోదరి ఏడి గంటకు వచ్చి మన దేవుడు ఎందుకో మిమ్మల్ని ప్రేరేపణిస్తున్నాడు, ఒక్క అడుగు ముందుకు వేయండి, మిగతా అన్ని అడుగులు ఆయన వేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ముందుగా మరి మనకు ముందుగా ఆత్మీయ బ్రదరు, మరి బ్రదర్ సతీష్ బ్రదర్ ముందుగా అయితే అన్ని విషయాల్లో చాలా బలపరుస్తూ ఉండేవారు. మమ్మల్ని అయితే ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉండేవారు. బ్రదర్ దేవుడు ఉన్నాడు, మీరు కూడా రంగంలో దిగండి అని చాలాసార్లు మా గురించి ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు, ఎన్నో బాధలు ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా విషయాల్లో మరి సొంత అన్నదమ్ములతో కూడా మేము పంచుకోలేదు, సొంత బ్రదర్తో కుటుంబాలతో పంచుకోలేదు, కానీ అంతకంటే ఎక్కువగా మరి సతీష్ మరి దిగోరా వాళ్ళ కుటుంబంతో మేము అన్ని విధాలుగా మరి ఈ మందిరానికి క్రీస్తురాయవారి మందిరంలోకి వచ్చినప్పుడు దైవజనులు వెంటున్నప్పుడు మరి కొన్ని కష్టాలు, కొన్ని బాధల్లో మేము ఉన్నప్పుడు మమ్మల్ని చాలా బలపరుస్తూ ఓదారుస్తూ బ్రదర్తో అన్ని విధాలుగా మరి నేను కొన్ని పాలు పంచుకొని వెళ్ళడానికి దేవుడు తోపు చూపించాడు. ఆ బిజినెస్ విషయంలో కూడా మరి బ్రదర్ డేవిడ్ బ్రదర్ కూడా మరి చాలా సహకారంగా నమ్మదమ్ముడిగా ఉన్నారు. అలాగే మన మధ్యలో మరి పాల్రాజు విషయంలో కూడా మరి అంతకంటే మరి ముఖ్యంగా చాలా విషయాల్లో మరి దీవెనమ్మ కొన్ని కష్టాల్లో కానీ కొన్ని బాధల్లో కానీ పంచుకోవడానికి కూడా చాలా మరి ఆత్మీయ బ్రదర్గా మరి కలిగి ఉండడానికి మేమందరం కలిసి మనందరమే మరి క్రీస్తు రాయవారిలో బౌండరీగా దైవజనులకి కృష్ణపర్గ ద్వారా మరి కొన్ని పరిచయాలు వాడబడ్డారు. మరి ఎందుకు దేవుడి నిమిత్తం, ఎందుకంటే దేశంలో చాలా పట్టుకుంటూ అయితే పనివారు తక్కువ ఉన్నట్టుగా ఆయా రీతిలుగా దేవుడు వాడుకుంటూ ఆయా పరిచయాలు బహు బలంగా వాడుకోగలుగుతున్న దేవుడికి మహిమ కలుగాక. ఎందుకంటే అందరూ ఒక స్థలంలో ఉండిపోవడం దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక పనిలో నిపుణత గలవని చూచితివా, అలుపుల దగ్గర కాదు గనుల దగ్గర కూడా నేను, రాజుల ఎదుట కూడా నేను నిలబెడతానని మాట్లాడిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఇది మనసులో ఆలోచించిన ఆలోచన కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించిన ఆలోచనలే నెరవేరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలగక మరి చక్కగా మంచి పాటలు పాడి దేవుని మహిమపరిచారు. కాలాలు, సమయాలు, ప్రాణాలు సత్యగాలతో చక్కని పాట పాడి దేవుని మహిమపరిచారు. అందరూ దేవాలయానికి మరి రాత్రి కాల సమయంలో నాకు కొంత సమయం గంటన్నరని చెప్పారు. మరి నేనైతే అంత హరువుని కాదు, ఏదో కొంత సమయం చిన్న మాట మరిని తీసుకొని ఒక అరగంట పావుగంట మాట మరి తెలియపరిచి సమయం మళ్ళీ బ్రదర్కి ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి నా కుటుంబం గురించి నిత్యము కూడా మీరు అనుదినము ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను. దేవుని చిత్తం ఏమైందో, దేవుని ప్రణాళిక ఏమైందో, దేవుని ఆలోచన ఏమైందో, ఎందుకంటే ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నిక చేయగల దేవుడు, నమ్మదగిన వాడు. ఎందుకంటే అర్హత లేకపోయినా ఆయనకు పనికి రాలేదు కానీ పనికి వచ్చే పాత్రగా ఆయన చేయగల దేవుడు, నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మాట మనం తీసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. నాతో మాట చెప్పండి. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును
బ్రతుకుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ముందు వచనాలు ఉన్నాయి, మరి అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. మనం చదవడానికి సమయం సరిపోదు కాబట్టి మరి వాక్య ధ్యానం చేసినప్పుడు దాన్ని మనం కొన్ని రిఫరెన్స్లుగా మనం తీసుకొని దాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. పండ్లు వస్తున్నాం. మహాకరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన స్థలాల్లో నిలబెట్టడానికి అర్హులు కాలేనప్పుడు అర్హులుగా చేయగల దేవుడు, నమ్మదగిన దేవుడు ఒక్కడే. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా ఈ రాత్రి ఈ ఆలయంలో పరిశుద్ధుల గ్రూపులో సావాసంలో పాల్పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. చక్కటి పాటల ద్వారా మీరు మహిమ పొందారు నా తండ్రి, నా పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా, పాటల ద్వారా మీరు మహిమ పొందిన ప్రార్థన ద్వారా తండ్రి మా విజ్ఞాపన, మా కన్నీరు ప్రార్థన మీరు విన్న గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. ఆరాధనలో నీ పరిశుద్ధాత్మ దేవుడా మధ్యలో మీరు సంచరించి నాయన మాతో ఉన్న దేవుడు నీకు వందనాలు. ఈ రాత్రి అయ్యా, ఎన్నిక లేని నన్ను, అర్హత లేని నన్ను జ్ఞాపకం చేసుకొని ఏదో నాయన నేనేదో వాక్యాన్ని చెప్పడానికి మరి నేనైతే రాలేదు, కానీ నాలో నైనా పరిశుద్ధాత్మ దేవుడా నీవు క్రియ జరిగించి నువ్వు మాట్లాడే దేవుడు నీకు వందనాలు. నీ సహాయము లేకపోతే ఎవరు కూడా ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి ఎవరు కూడా అర్హత లేదయ్యా. కేవలం నీ కృపే. ఎందుకు ఈ ఎన్నిక లేని వాటిని ప్రభావ జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి ఈ సన్నిధికి పరిశుద్ధాత్మ అగ్ని మినిస్ట్రీలోకి అయ్యా నీ దాసులు అయ్యా దేవుడయ్య ద్వారా నీ కుమారుడు ద్వారా ఈ మందిరానికి వచ్చి ఈ పులిపేట దగ్గర నిలబడి మాట్లాడడానికి అయ్యా నీ కృప ఆస్తవం తోడుగా ఉంచమని, నోటికి బోరుగా వాడుకొని ఈ నామానికి మహిమ తెచ్చుకుని కొంత సమయము మాతో మీరు అందరితో మీరు మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ హెస్కేలు భక్తుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన గొప్ప దైవజనుడు. ఈ దైవజనులతోని హెస్కేలు భక్తుడు మాట్లాడుతూ, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగాక. ఏ నది? మన ప్రభు అని యేసుక్రీస్తు ఆయన నదిగా మనకి ఈ లోకానికి ఆయన ఉద్భవించారు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మాట్లాడుతుంది నీవు కానీ నేను కానీ ఎవరు కాదండి. ఇది ఎందుకంటే పరిశుద్ధమైన స్థలంలో ఈ మందిరంలో మనం నివసించడానికి అర్హులు కాను పాపముతో మనం నిండిపోతున్న మన జీవితాన్ని దేవుడు తన కృప చేత జ్ఞాపకం తెచ్చుకొని ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్తము చేత మన పాపాలను కడిగి పరిశుద్ధపరిచి ఆయన స్థలంలో నిలబెట్టే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడికి నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే మనం అందరము కూడా ఈ లోకములో ఉన్న మనుషులమే. ఈ లోకాచార్యాల ప్రకారంగా మనం జీవిస్తున్న జీవితాలని దేవుడు తన ఏర్పాటు పెట్టి మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అందరము ఒక స్థలంలో ఉన్న వాళ్ళం కాదు. ఇక్కడైతే అందరం కలిసి ఒక స్థలంలో ఉండి ఒక దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కానీ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు చాలా మంది ఉంటారు. కానీ ఎక్కడ వారమో, ఎచ్చటి వారమో, ఏ పరిస్థితిలో మనం ఉన్నవారమో, కానీ దేవుడు ఇదంతా సమకూర్చి ఆయన సన్నిధిలోని ఒక స్థలంలోని మనల్ని నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే భయంకరమైన పాప ఊబిలో మనం పడిపోతున్నప్పుడు, లోకాశల్లో మనం ఉండిపోతున్నప్పుడు మనల్ని ఆ ప్రభువు యేసుక్రీస్తు ఒక నదిగా మనకి ఈ లోకానికి ఉద్భవించాడు. ఇక్కడ హెస్కేలు భక్తుడితో మాట్లాడుతూ అంటున్నాడు. మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్టుగైతే మొదటి వచనంలో, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడతాను అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే మనం ఏ స్థలంలో నిలవాలి అక్కడక్కడ నిలుస్తుంటారండి. ఆయా స్థలాల్లో ఉంటారు, బారుల్లో ఉంటారు, పాప ఊళ్ళో, సినిమా థియేటర్లో ఉంటారు, మరి హోటల్స్లో నిల్చుంటారు. చాలా మంది ఆయా స్థలాల్లో నిల్చుంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏంటంటున్నాడు? నరపుత్రుడా నీవు చక్కగా నిలబడమంటున్నాడు. అంటే దేవుడు సూటిగా హెస్కేలుతో మాట్లాడుతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతాడు, నువ్వు చక్కగా నిలబడు, నేను మాట్లాడుతాను అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతాను అంటాడు. మనము ఏ విషయంలో కూడా మనం నిలవడం. పుట్టిన పిల్లడం చూడండి, వాడు పుట్టగానే వాడు లెగిసి చిన్న చిన్న అడుగులు వేసుకున్నప్పుడు నడుస్తూ బుల్లి అడుగులు వేసుకుంటూ వాడు పడిపోతూ ఉంటాడు. అది చక్కగా నిలబడలేదు. బలహీనుడిని చూడండి, వాడికి బలహీనంలో ఉన్నప్పుడు మనిషి చాలా వీక్గా ఉంటున్నప్పుడు వాడు నిలబడమంటే నిలబడలేదు. ఎందుకంటే ఒక జ్వరం వస్తేనే, బలహీనతలు వస్తేనే మనం నిలబడలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు దేవుని శరీరంలో నువ్వు చక్కగా నిలబడితే దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడి నామానికి మహిమ కలుగగా. ఎందుకంటే ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకుతాయి. చూడండి, యెహెజ్కేలుతో ఈ 47వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అతడు మందిరపు గుమ్మములను తోడుకొని వచ్చును, మందిరము తూర్పు ముఖంగా ఉండను నేను చూడగా మందిరము గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండును. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆలోచన కలగవచ్చు, శారీరకమైన ఈ లోక సంబంధమైన నది కావచ్చు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరము గడప కింద గట నీళ్లు ఉబ్బుకుతూ ఉంటున్నాయి. దేవుడి బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో దినదినము దేవునికి మనము చాలా దగ్గరగా ఉంటుండాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభువుతో మనం ఎప్పుడైతే సాహసం చేస్తామో, ఆయనతో ఎప్పుడైతే మనం నడుస్తామో మనకి సమస్తము కూడా ఆయన ద్వారాలు తెరుస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగాక. మనము దేవుని సన్నిధిలో ఉబుకుడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం. ఇక్కడ ఈ యెహెజ్కేలుతో అభిషేకంతో నింపబడిన దైవజనులతో పరిపూర్ణంగా మరి 37వ అధ్యాయంలో కూడా చూస్తే మరి నరపుత్రులను చక్కగా నిలబడిన 2వ అధ్యాయం చెప్పాడు. 37వ అధ్యాయంలోని మొదటి మాటలను మరి లోయని దేవుడు తీసుకువెళ్ళి ఆ ఎముకలు కూడా బ్రతకగలమంటే బ్రతికించగల దేవుడి నామానికి మహిమ కలుగాక. మన బ్రతుకులలో మనము ఎన్నిక లేని వారిగా మనము చచ్చిన స్థితిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తమ చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే ఈ నదిలోని ఎటుంటాయి, చర్మ మత్స్యములు ఉంటాయి, అనేక పక్షులు వచ్చి కొన్ని నివాసం చేస్తూ సేద తీర్చుకుంటూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ నది మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ నదిలోకి మరి నీరు కూడా ఆ మందిరంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో, ఎవరైతే తన రక్తం చేత కడగబడతారో ఆయన రాజ్యంలోని మనము యుగములు దేవుడితో కూడా సదాకాలం ఉండబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సదాకాలం ఆయనతో మనం ఉండబోతున్నాం. నా గురి ఆయన వైపు చూస్తున్నానని మరి దావీదు భక్తుడు కీర్తనకారులో తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ నీళ్ళ వలె అది ప్రవశించి వస్తున్నప్పుడు, ఆ నదిగా నిండిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో మనల్ని నింపుతూ పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని నడిపిస్తున్న దేవుడిని మనం ఎప్పుడు కూడా దేవుడితో మనం ఉంటున్నప్పుడు ఆ నీళ్ళ వలె కలుగుతున్నప్పుడు నీవు దేవుడితో ఎప్పుడైతే సహవాసం చేస్తామో, ఆయనతో మనం నడుస్తామో మన వెంటనే దీవులతో దేవుడు నింపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చక్కగా నిలవబడుతున్నాడు. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకుతాయి. ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం బ్రతకగలము. ఎందుకంటే ఇహలోకమైన సంబంధమైన శారీరకమైన బ్రతుకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన బ్రతుకు ఆయన మన ప్రభులోకి నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయంలోని ఇక్కడ 4 విషయాలు దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు.
శారీరకమైన విషయాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు మనకి ఇక్కడ కొన్ని మెట్లు మనకి దేవుడు నేర్పిస్తుంది. ఇక్కడ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని మన వాక్యాన్ని ధ్యానించుకొని మనం ప్రార్థన పూర్వకంగా ఉండి మనం ముగించుకోబోతున్నాము. ఇక్కడ మొట్టమొదటిగా 47వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ మనుషుడు చదువుకున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెస్కేలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు 4 విషయాలు ఆత్మీయ మాటలు మనకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఇక్కడ నీళ్ళు చీలమణము లోతయుడు అంటున్నాడు. అంటే మరి ఆ 1000 మూరల్లో కొలిచిన ఆ నీళ్ళ గుండా వెళ్తున్నప్పుడు నడిపిస్తున్నప్పుడు నీళ్ళట ఆ వ్యక్తి మనుషుడు వెళ్తున్నప్పుడట చీలమండలం, అంటే చీలమండలం అని తెలుసు కదండి, మన మోకాల కిందన కాలు కిందన చీలమండలం ఉంటుంది. ఆ నీలమండలంలో వెళ్తున్నప్పుడు దేవుడు తన లోతుని గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది ఆత్మీయమైన సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచనలతో మనం మాట్లాడే తీరు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీరు చీలమండలం లోతుగా ఉండడం, ఆ నీరు వెళ్తున్నప్పుడు ఉబ్బుతున్నప్పుడట, ఆ నీరు వస్తున్నప్పుడు ఆ గడప కింద నుంచి ఆ వాటర్ కమ్ముకొని వస్తున్నప్పుడు 1000 మూరలు ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి అందులో నుంచి నడిచి వస్తున్నప్పుడట నీరు చీలమండలం లోతుగా ఉండినట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు అంటే చీల మండలము అనగా నువ్వు మారు మనస్సును మనము కలిగి ఆయన రక్షణ పొందుకున్న వారిగా మనము ఉండాలి. దేవుని నామానికి మహిమ కలగాలి. మారు మనస్సుని మనము ఎప్పుడైతే మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన చేత మనం రక్తము చేత కడగబడిన రక్షణ పొందుకున్న వారిని నీ మనస్సు మారి రూపాంతరం పొందాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నది. మత్తయి భక్తుడు రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో చదువు. దేవుని నామానికి మహిమ కలుగాలి. ఇక్కడ యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందులని ఆ అరణ్యంలోని మన యోహాను భక్తుడు కేకలు వేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఆయన రాజ్యము సమీపించిగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా రక్షణ పొందుకుని రక్షణ ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవాలి అంటున్నాడు. ఎందుకంటే ఆత్మను కాపాడుకునేవాడే దేవుని సన్నిధిలో ఉండగాలి. పరిశుద్ధాత్మని మన హృదయాన్ని ఎప్పుడు కూడా దుఃఖపరిచేవారిగా మనం కలిగకుండా పరిశుద్ధాత్మని మనం ఎప్పుడు కూడా దేవుని సంతోషపరిచేవారిగా మన జీవితం కలిగి ఉండాలని మరి యేసు ప్రభువు రాకముందు ముందుగా యోహానికి పరలోక రాజ్యము సమీపించును, మీరందరూ మారు మనస్సును కలిగి ఉండండి, బాప్తిస్మం పొందుకొని దేవునితో ఉండండి, దేవుని రాజ్యంలో మనం కలిగి ఉన్నాము, ఆయన రక్తం చేత మీరు కడగబడండి అని ఈయన మరి యోహాను భక్తుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన నీళ్ళ ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాడు, కానీ నా వెనుక వచ్చిన వాడట ఆయన అగ్నితో కూడా బాప్తిస్మం ఇవ్వబోతున్నాడని ఈ యోహాను భక్తులు తెలియపరుస్తున్నారు. దేవుని పిల్లలారా, మనం ఏ విషయంలో మారు మనసు పొందలేని పరిస్థితిలో ఉన్నామో, ఎందుకు పొందినట్టుగా దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, పాటలు పాడుతున్నాము, కానీ ఎప్పుడు చూసినా వాత వేయబడే స్థితిలోనే మన స్థితి ఉన్నదేమో. మారు మనసు పొందలే ఎన్నాళ్ళున్నా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నదేమో. ఒక్కసారి మన హృదయాన్ని మనము సరి చేసుకోవాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే మనలో ఉన్న ప్రతి మాలిన్యము కూడా మనము దేవుని రక్షణ మనము కడిగి ఆయన పరిశుద్ధమైనతో మనము దేవునితో యుగ యుగంలో ఉండాలంటే ఈ లోక మాలిన్యము మనం అంటుకోకుండా దేవునికి దగ్గరగా ఉండి ఈ లోకానికి వేరుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ. ఎక్కడ చూసినా పాపం అనేది విస్తరించబోతూ ఉన్నది. పాపం అనేది భయంకరమైన పట్టి పీడిస్తుంది. ఎందుకంటే చాలా మంది చూస్తాం, సెల్ ఫోన్ అనేది మరి
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఆ సెల్ ఫోన్ అరచేతిలో ఉండి ఆ పాప ప్రపంచంలోకి అనేక మంది మగ్గిపోయి పాప లోకంలో పడిపోతున్నారు. ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఎక్కడ చూసినా కూడా కుటుంబాల్లో మరి సమాధానకరమైన లేదు. ఎందుకంటే తల్లితో ఒక దారి, తండ్రితో ఒక దారి, పిల్లలతో ఒక దారి. అంటే ఇంతకు ముందు పాత కాలంలోని ఒక కుటుంబంలో కలాలన్నా, ఒక వీధిలో వ్యక్తి కలాలన్నా కలిసి మాట్లాడాలంటే ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతుండేవారు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పాప ప్రపంచం అరచేతిలోకి వచ్చిందో కానీ మనిషి ప్రతి ఒక్కడు కూడా లోకంలో పాడైపోతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని బిడ్డలారా, మనం మారు మనస్సును కలిగి దేవుని రాజ్యంలో దేవునితో మనం యుగములు ఆయనతో మనం సహవాసం చేస్తే మనకి సమాధానం కలిగజేసి దేవుడు మేలుకరమైన మన జీవితాన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నడిపిస్తాడు. ఈ లోక ఆశీర్వాదాలు చాలా మంది సంపాదించుకుంటారు. మరి ధనం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఇల్లులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనము విడిచిపెట్టడమే. ఏది కూడా మనతో రాదు. ఎందుకంటే తల్లి గర్భంలో మనం ఎలాగుందంటే రూపపడకుండా మనం ఏర్పాటు చేసుకొని భూమి మీదకి మనం ఎలాగొచ్చామో అలాగే ఈ శరీరాన్ని మనం ఇక్కడ విడిచిపెడతాము. ఆత్మ అనేది ఉన్నది. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుందో అనేది మనం ఎప్పుడు కూడా గుర్తెరుగుతూ ఉండాలి. ఎందుకంటే నిత్య నరకులోకి వెళ్తుందా, దేవుని రాజ్యంలో ఉంటుందా, మనం ఎప్పటికప్పుడు మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మరి ఈరోజు ఈ సావాసం, ఈరోజు పరిశుద్ధుల సావాసం, ఈరోజు సేవకులు ఎందుకు ఈ భూమిని ఏర్పాటు చేసి అనేక మందిని ఎందుకు బలపరుస్తున్నారు? ఎవరు గుర్తెలుకోవడం. దేవుని రక్తం చేత కడిగిబడిన బిడ్డలు దినము కూడా మన హృదయాన్ని కడుక్కుంటూ ఉండాలి, పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. దేవుని చేత మనం ఎప్పుడు కూడా ప్రేరేపణ దయచేసుకున్నట్లుగా దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపనకర్తలుగా దేవుని కొరకు మనము ఆరాటం కలిగేవారుగా మనము ఉండాలని ప్రభు కోరుకు. దేవుని నామానికి మహిమ కలుగాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో మనము ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మంచి ఫలాలుగా మనము ఉండాలని గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 అయితే ఉన్నాడు. ఆత్మ ఫలమేమనగా అక్కడ 9 ఫలాలతో కూడిన మాటలు మనకి బయలుపరచబడుతుంది. గలతీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 22వ వచనంలో తెలియపరుస్తున్నాడు. చదువు. వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భారభరితమైన ఈ గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 22లో వచ్చినాడు. మనం ఫలాలు మనం ఏ విధముగా మంచి ఫలాలుగా మనం కలిగి ఉండాలి. ఇక్కడ 9 తొనలతో కూడిన ఫలముల గురించి తెలియపరుస్తున్నాడు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఎన్ని మంచి ఫలాలు మన హృదయంలో మనము భద్రపరచుకొని మనము కలిగిన వారిగా మనం ఉండాలని అలాగే ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకుతాయని లేఖనాలు సెలవిస్తుంది. మరి ఎందుకంటే ఈ సంతోషము, ఈ సమాధానము మన జీవితంలో మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆత్మ ఫలముతో మనం నింపబడతామో, దేవుడు సంతోషించినట్లుగా మన జీవితం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది మనం సంతోషపరుస్తాం, కానీ ఈ లోకంలో ఎక్కడ చూసినా బార్లోకి వెళ్ళేవాడు సంతోషపడతాడు. కొంత సమయం వాడు తాగినంతసేపు ఆ బార్లో ఉండి సంతోషంగా ఉంటాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉదయం దగ్గరనే మళ్ళీ దుఃఖము, వేదన, బాధ. కానీ ఈ సంతోషం ప్రభువు సన్నిధిలో ఉన్నదని ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా గుర్తించలేరు. కానీ ప్రేమమయుడైన దేవుడు ఆయన మనకి ప్రేమను చూపిస్తున్నాడు, దీర్ఘశాంతము చూపిస్తున్నాడు, కనికరమును చూపిస్తున్నాడు, దయాలత్వంతో మనల్ని నింపుతూ నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన కలవరి సిలువలో ఆయన రిక్తులుగా మనకి లోకానికి గురించి ఆయన రక్తము కార్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆలయంలో దేవుని సన్నిధిలో అందరూ ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయం. కానీ
దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. దేవుని సన్నిధిలో వచ్చి అనేక మంది ప్రజలు నశించుకోకుండా, దేశాలు రాష్ట్రాల్లో నశించుకోకుండా, ఏ బిడ్డ కూడా నిత్య నరకలోకి వెళ్ళిపోకూడదని ఈరోజు మనం అందరిలాగే పనులు చేసుకుని వస్తాం, ఉద్యోగాలు చేసుకుని వస్తాం, కష్టపడి వస్తున్నాం. మనకి నిద్ర ఉంటుంది. అందరిలాంటి శరీరమే మందిని, కానీ అందరమే బలహీనమే. కానీ దేవుని కొరకు మనము ఆకలి దప్పులు కలిగి మనం ఉపవాసం ఉండి రాత్రికాల సమయంలో ఈ రాత్రి మరి ఇంతగా దైవజనులు విశ్వాసాలు కలిసి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయడానికి దేవుడు చక్కటి కృపను మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని ఉన్నతముగా నడిపిస్తూ ఉన్నాడు. మరి అనేక విధాలుగా మరి పౌలు కూడా నా అతిక్రమణను కిరీటం నీవే నా అతిశయమని పౌలు కూడా తన శరీరాన్ని అలాగే. ఒకప్పుడు సౌలు భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తే, ఎన్నిక లేని వ్యక్తి, అనేక మందిని చిరస్థానం చేసి అనేక మందిని చంపేసిన మరి సౌలు పౌలుగా మార్చడానికి దేవుని కృప, ఆ నది, ఆ ప్రభువులు, ఆ సౌలు హృదయంలోనికి పౌలుగా మార్చబడడానికి ఆ నది ప్రవహింపబడుతున్న దేవుని నామానికి మహిమగా. ఇక్కడున్న మన వ్యక్తులు అందరినీ కూడా ఒకప్పుడు లోకంలోని లోకాశంలో ఉన్నాం, తాగుడికి వ్యసనానికి బానిసైపోతున్న మనల్ని ఆ ప్రభుని యేసుక్రీస్తు నది మన హృదయంలోకి రాబట్టి ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఏ విధముగా మనం ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉన్నాము, ఆశీర్వాదాలకి మన వారసులుగా మనం దేవుని సన్నిధికి మనం పరుగులెత్తి వారిగా మనం కలిగి ఉన్నాము. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం లెగిసిన కాంచి రాత్రి వరకు ప్రయాసపడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. చాలా మంది కష్టపడుతూనే ఉంటారు. కానీ మళ్ళీ సాయంత్రం వస్తేప్పటికి ఆ బార్కి వెళ్ళిపోతారు, వైన్ షాప్కి వెళ్ళిపోతారు, తాగేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, చిల్లి సంచి వేసినట్టుగా జీవితాలు కలిగి ఉంటారు. ఇక్కడకు సంబంధమైన మనుషులు. దేవుని బిడ్డలారా, నీవు ఆత్మపూర్ణుడు అయి ఉన్నప్పుడు, దేవుడితో వెంబడించినప్పుడు, దేవుడు నీతో ఉంటున్నప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నిరీక్షణ స్వరం అనేది యేసు ఉన్నాడని ఆయన వైపు నువ్వు కానీ చూడగలిగితే ఎటువంటి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కూడా తప్పిస్తూనే ఉంటాడు. మరి బాధల్లోని తప్పిస్తూనే ఉంటాడు. ఆయన నేనున్నాను, నువ్వు భయపడకు కుమార్తె అని ఆస్తం ఇచ్చి ఆయనతో మనల్ని వెనుకటి కట్టి మనల్ని ఆదరిస్తుంటారు. దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని కష్టాలు వచ్చాయో రాలేదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుటుంబాన్ని తాగితే ప్రతి ఒక్కరూ చెప్తారు, నా ఇంట్లో ఈ కష్టమని, ఈ బాధని, ఈ బలహీనతకి, ఇలాంటి రోగాలని, ఎన్నో రోగాలు వచ్చాయని మనం మైకిస్తే ఎంతో మంది సాక్ష్యాలు చెప్పిన వారు మనకి కనబడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని ఆ ప్రభుని యేసుక్రీస్తు నది మన దగ్గరికి రాబట్టి, ఆ ప్రభుని యేసుక్రీస్తు నది మనలో ఉండబట్టి ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే శారీరకంగా చనిపోయారు, కానీ ఆత్మానుసారమైన జీవితంలో మనల్ని బ్రతికిస్తున్నాడని ఒక విశ్వాసమైన దృఢమైన విశ్వాసంలో దేవుని వైపు మరి మనం చూస్తున్నట్టుగా అయితే మనల్ని అన్ని విధాలుగా నడిపిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగాక. చూడండి, 2వ వచనం మనం చదువుకుందామని. 2వ వచనం 4వ అధ్యాయము 47:4 హెస్కేలు గ్రంథము. చూడండి 4. ఆయన నది 1000 మూరలకు వచ్చి నీళ్ళకుంట నన్ను నడిపగా నీళ్లు మోకాళ్ళలో తున్నెను. ఇక్కడ రెండోది, నీళ్లు మోకాలు లోతుగా ఉండడం. మోకాలు అనుభవాలుగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం. దేవుని నామానికి మహిమ కలుగాక. చూడండి, ఇక్కడ మోకాళ్ళ వరకు ఆ నీళ్లు ప్రవహించినట్లుగా కనిపిస్తూ ఉంది. దేవుని మీద ఆత్మీయంగా మనము ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు మోకాళ్ళు అనుభవం అనేది ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తామో, మనము ఆ ప్రార్థన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రతి విశ్వాసి కూడా రక్షించబడిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన లేకుండా ఏ విషయానికి కూడా మనం ముందుకి వెళ్ళకూడదు.
ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ప్రతి విశ్వాసి కూడా ఒక గ్రహింపులోకి రావాలి. ఎందుకంటే రక్షించబడ్డావు, రక్షణ పొందుకున్నావు, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించగలుగుతున్నావు. కానీ ఉదయాన్నే పెందల కాడే చూసారా, విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో లేచి రేయి జామున నువ్వు మొర్ర పెట్టమని ఇందాక బ్రదరు దేవుడి గారు తీసిన మాట. ఎందుకంటే హృదయపూర్వకంగా నువ్వు మొరపెట్టాలి. నువ్వు పిల్లల కోసం, పసిపిల్లల కోసము, దేశం కొరకు, రాష్ట్రం కొరకు నువ్వు మొరపెట్టే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు నిద్ర మత్తు కలిగే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఎందుకంటే మనకు ఆ దేవుడు ఆ ఇచ్చిన భాగ్యాన్ని మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం? చాలా అన్ని వస్తువులు మనం కాపాడుకుంటాం. బీరోలు ఏమైనా డబ్బు తెస్తే కాపాడుకుంటాం, బట్టలు కాపాడుకుంటాం, కొన్ని వస్తువులు కాపాడుకుంటాం. కానీ ప్రార్థన అనేది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనగా అనేక మంది దేశంలో ఉన్న ప్రజల కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి, మొదలు పెట్టాలి. కన్నీటితో విద్యపడాలట, సంతోష గానాలతో దేవుడు పంట కోస్తాడట. దేవుని విన్నారా, కీర్తనకాడైన మన 126వ కీర్తనలో మనకి 5వ వచనం 6వ వచనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డల అన్న దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. ఎందుకంటే ఆ కన్నీరుతో ఉండాలి కాబట్టి ఒక బిడ్డను సంపాదించుకొని దేవుని సన్నిధికి సబ్మిట్ చేసి ప్రతిష్ఠించబడ్డారు. దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో నీవు మోకాలు లోతైన అనుభవాలు, ఆ మోకాలు లోతైన అనుభవాలు అంటే ప్రార్థన అనుభవాలతో నీవు ఎప్పుడూ కలిగి ఉంటారు. నిలువు మోకాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలా గుర్తెరగా ప్రాముఖ్యమైనది ఏంటంటే నిలువు మోకాలు వేసిన వల్ల నీవు అనేక మంది దుష్ట శక్తులు కూడా నీ మీదకి ప్రభావించకుండా వాడు దేవుడు తప్పిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే ఆ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మోకాలు అనుభవంలో వెళ్తావో, నువ్వు రక్షించబడిన వ్యక్తి పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో, నాకు మొరపెట్టుకో నేను ఉత్తరం ఇస్తానని కీర్తనకారుడైన 50వ కీర్తనలో మనకు 15వ వచనంలో తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టడం కదా, అంటే ప్రార్థన చేయడం లేదు, మొరపెట్టడం లేదు. మొరపెట్టడం అంటే పరిపూర్ణంగా మొరపెట్టినప్పుడు దేవునికి నీకు కూడా మనకి ఏ అడ్డు ఆటంకాలు లేకుండా నీ మొర డైరెక్ట్గా దేవుని దగ్గర చేరుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఎందుకంటే పట్టు విడవకుండా, అంటే పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం చేత, కన్నీరు చేత దేవుని సన్నిధిలో రెండమ్మ దేవుని సన్నిధిలో రండి, ఉపవాస ప్రార్థనలు రండి, ఉపవాస పండుగలు జరుగుతున్నాయి, ఆల్రెడీ ప్రేయర్స్ జరుగుతున్నాయి అని ఎంతమంది అయితే మరి దైవజనులు నెత్తు నోరు పట్టుకొని పులిపీఠం దగ్గర ఉండి మరి చెబుతున్నప్పుడు ఎంతమంది వస్తారు? ఆదివారం వచ్చే క్రైస్తవులు మిగతా రోజున ఎవరు కూడా కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా ఉండినప్పుడు ఆదివారం ఎంత ప్రాముఖ్యమో, అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థనగా అంత ప్రాముఖ్యం. అంటే మనం ఉపవాసముల చేత మన శరీరాన్ని నలకొట్టబడాలి, దేవుడికి ఎప్పుడు కూడా మనము దగ్గర అవుతూ ఉండాలని దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు తన పనికత్తుల చేత ప్రార్థన చేయడానికి వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యూదులు నశించిపోవడానికి దుష్టుడైన హామాను వాడు పన్నాగా పడుతున్నప్పుడు మరి ఎస్తేరు ఒక నడుము కట్టుకొని బిగించుకొని దేవుని సన్నిధిలో పనికత్తులతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మొరపెట్టినప్పుడు గొప్ప అద్భుతం దేవుడి కార్యం జరిగించారు. దేవుని నామానికి మహిమ కలుగుతారు. ఎలాంటి దుష్ట శక్తులైనా, ఎలాంటి అవరోధులైనా, ఎలాంటి కష్టాలైనా దేవుడు తొలగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగా. ఎందుకంటే దుష్టుడు వేసిన ప్లాన్లన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగా. హామాను అనుకున్నాడు, నేను అంతా చేసేస్తాను, నాశనం చేసేస్తాను, ఈ రాజ్యం నేనే స్వతంత్రించుకుంటాను అని ఒక పన్నాగముతో, ఒక ఆలోచనతో, ఒక గురితో ముందుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ పెదనాన్న చిన్నాన్న మరి మొద్దుకై అమ్మా యూదులు నశించిపోతున్నారని మరి ఎస్తేరుని మరి దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ నియమించాడో నువ్వు గుర్తిరిగి ఈ ప్రజలందరూ నువ్వు యూదుల పక్షముగా నువ్వు దేవుని సన్నిధిలో మొదలుపెట్టు, దేవుడికి ఒక కార్యాలు చేయగలరని చెప్పగానే వెంటనే సబ్మిట్ అయ్యి లోబడి మరి
ప్రార్థన చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనము కూడా మన మీద ఎలాంటి ఉప్పులు వస్తున్నాయో, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో, ఎలాంటి ఇరుకులు వస్తున్నాయో ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తూనే ఉన్నాం. గత 2-3 సంవత్సరాలుగా కరోనా భయంకరమైన తెగులు మన దేశంలోకి 2014లో మరి హుదూ తుఫాను వల్ల ఊపు వేసి దేశాలన్నీ మన విశాఖపట్నం కూడా ఒక భయంకరమైన పరిస్థితులకు తీసుకువెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇదేంటంటే ఈ అంచె దినాల్లో వెలుగు కలిగే ఆత్మభావంతో నింపబడి నువ్వు పరిశుద్ధాత్మ చేత పొందుకున్న వల్ల నువ్వు ప్రార్థన అనేది ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. ఇలాంటి తెగులు ఇదే కాదు, ఇంకా అనేక తెగులు రాబోతున్నాయి. ఎందుకంటే దేవుడు రాక చాలా సమీపంగా ఉన్నది. మనము వ్యక్తిగతంగా మన బలిపీఠాలు కట్టుకొని పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. యెరూషలేము తట్టు ఆ కిటికీ కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు మరి దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఒక విశ్వాసిగా మనం దినానికి ఎన్ని దినాలు ప్రార్థన చేస్తాం, ఎన్ని సమయాలు దేవునికి కేటాయిస్తున్నాం, ఒక గంట ఇస్తున్నావా, ఒక అరగంట ఇస్తున్నావా, దేవుడితో ఎంత సమయం గడుపుతున్నావా అనేది వ్యక్తిగతంగా మరి నీవు నేను కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మన వ్యక్తిగత మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడితో ఎంత సమయం గడుపుతున్నామో, దేవుడితో ఎంతగా బైబిల్ చదివి ఆయనతో మనం ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని మనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఆనాడు భక్తులు ఎంతగా కన్నీరు కార్చి పట్టుదల కలిగి ప్రార్థన చేశారో మరి నీవు నేను కూడా అలాంటి పట్టుదలతో కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మన బంధువుల కొరకు, మన రాజుల కొరకు, మన అధికారుల కొరకు, మన దేశం కొరకు, మన గ్రామాల కొరకు మనం వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసినా మన ప్రార్థన మన గురించే కాకుండా ఇతరుల కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో దేవుడు నీ కుటుంబానికి కూడా ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబడుకుంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఎంత ధనం ఉన్నా జ్ఞానవంతులు అనుకుంటున్నా కానీ వాళ్ళ జ్ఞానము వెర్రితనం. ఎందుకంటే ప్రభువు సత్యాన్ని బోధిస్తున్నాడు. ఆ సత్య మార్గంలోకి రండి అని చెప్పినప్పుడు వినలేని వారు కాబట్టి నువ్వు తెలుసుకున్నావు, దేవుని సన్నిధిలో ఈరోజు వెంబడిస్తున్నావు కాబట్టి అలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని స్తోత్రం. మరి నది ఎక్కడికి పోవడం అక్కడ సమస్తము కూడా బ్రతుకుతున్నాయి. మన బ్రతికిన కాల దేవుడు సముద్రం అని మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఒక భక్తుడు పాడుతూ అంటాడు, జీవనది నా హృదయంలో ప్రవహింపచేయవా అని అంటున్నాడు. అంటే మన జీవనది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవనదిలో మన హృదయాన్ని పరవశిస్తూ మన దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఆ పాట ఒకసారి పాడుకుందాం. మరి మీరు ఎవరైనా ప్రార్థించలేదు. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ పదము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవుని స్తోత్రం.
ఆశ. అలా పాడాలని దేవుని స్తోత్రం. మరి ఈ నది ఎక్కడ పారడం అక్కడ సమస్తము కూడా జరుగుతున్నాయి, బ్రతుకుతాయని లేఖనంటారు. దేవుడు లేఖనాలు మనకు తెలియదు. దేవుడు విన్నారా? మరి ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన జీవితం ఎలాగున్నది, మన బలిపీఠాలు ఎలా ఉన్నాయో మనం కట్టుకొని దేవుని సన్నిధిలో పెట్టాము. మొదటి సమయంలో గ్రంథము 12:23 మనం చూస్తున్నాము. మొదటి సమయంలో గ్రంథము 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయగా మానుకొనగా యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి? నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయక మానుటకు నేను యెహోవాకు విరోధముగా పాపము చేసి ఏంటంటే పాపం? ప్రార్థన చేయకపోవడమే పాపం? అవును, ప్రార్థన చేయకపోవడమే పాపం. అంటే నీవు ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు. నీ వ్యక్తిగతంగా నీవు నీ బలిపీఠాలు కట్టబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన లేకపోతే లోకంలో అన్ని కూడా నీ హృదయంలో చేర్చబడుతుంది. ఇక్కడ భక్తుడు కొన్ని సమయాలు లేఖనాల ద్వారా తెలుగు, నా మట్టుకు నేను మీ నిమిత్తం, ఎవరి నిమిత్తం అండి? మీ నిమిత్తము, ప్రజల నిమిత్తం మనం ప్రార్థన చేయకపోవడమే పాపం అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకము పాపం అనేది ఎప్పుడైతే నీ హృదయంలోని రానికుండా దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటున్నాం. ఎక్కడ చూసినా అవిధేయత పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. కానీ మన వ్యక్తిగతంగా మనం బలిపెట్టాలి. మనము కట్టబడే వారిగా ఉండాలి. మనం కట్టబడాలి, ఇతరులు కూడా దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తులుగా మనము ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాం. చూడండి, మొదటి దేశంలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నానని అంటున్నాడు భక్తుడు. అంటే ప్రతి విషయంలో కూడా ఆయనకి మరి దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి ఎడతెగక అంటే నిత్యము కూడా దేవుని సన్నిధిలోని మా ప్రార్థన కానీ, ఉపవాస ప్రార్థన కానీ, ఆన్లైన్ ప్రేయర్ రండి, మరి ఎక్కడైనా గృహకూడుకులు ఉన్నాయి రండి అని ఎందుకు దైవజనులు పదే చెబుతూ ఉంటారు? మనము దేవుని సన్నిధిలో ఎడతెగక కూడా మనం ప్రార్థన చేసేవారు. చూడండి, పౌలు గారు ఎంత భయంకరమైన సౌలు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పౌలుగా నిలబెట్టి మరి సంఘాలన్నింటినీ కూడా ఎంతగానో బలపరుస్తున్నారు. అంటే ఒకప్పుడు సౌలు ఎంతగానో హింసిస్తూ మరి అనేక మందిని నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి ఈరోజు దేవుని సన్నిధిలో గొప్పగా మరి ఎడతెగక ప్రార్థన చేసే అనుభవాల్లో మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలని మరి ఈ కాలశంలో, ఈ రాత్రి కాలశంలో దేవుడు తెలియపరుస్తుంది. మనం ఉపవాసం చేత దేవుని సన్నిధిలో మనం నిత్యము కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. చూడండి, 3వ మాట మనం చదువుకున్నాం. అదే 4వ అధ్యాయంలో మరి చివరిది, నీళ్లు మన లోతుగా ఉండునని చూడండి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుంటలను నడిపింపగా నీళ్లు మొల లోతు ఉండెను. దేవుని నామానికి మహిమ. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుంటలను నడిపింపగా, నీళ్ళంటే ఎక్కడి వరకట? మొలదాకట. మొలదాకా అనగా ఈ వాక్యం అనే నడుము మనము బలముగా కట్టుకోబడాలి. వాక్యము ఎవరైతే మనము ఎప్పుడైతే వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచాలి. చూడండి, బయట మనకి గేదెలకి గడ్డి వేస్తారు. ఆ గడ్డి వేసినప్పుడు అది తింటూ నెమరు వేసుకుంటూ ఉంటుంది. అది కొంత దాచుకుంటుంది, కొంత దాన్ని నెమరు వేసుకుంటూ అది జీర్ణించుకోగలుగుతుంది. దేవుడి బిడ్డగా ప్రతి విశ్వాసి కూడా మనం ఎలా ఉండాలంటే వాక్యానంట నడుము అనేది మనం బలముగా కట్టబడాలి. అంటే ప్రార్థన ఎంతగా ఉంటుందో వాక్యము కూడా అంతగా దినదినము కూడా మనం 5 అధ్యాయాలు కానీ, మరి రోజుకు 3 అధ్యాయాలు కానీ, 10 అధ్యాయాలు కానీ మనం చదువుతూ ఉండాలి. ఆ వాక్యం మన నరాల్లోకి, మూలికల్లోకి వెళ్తున్నప్పుడు మన ప్రతి బలహీనత నుంచి దేవుడు గొప్ప స్వస్థత శీఘ్రంగా కలుగు చేస్తాడు. దేవుని నామానికి మహిమ. వాక్యం అనేది ఎప్పుడైతే మనము నడడానికి కట్టుకున్నామో, నడుము చూడండి ఎంత బలంగా ఉంటుంది. మరి మొల లోతు అంటున్నారు ఇక్కడ. ఏమంటుంది? నీళ్ళు మొల లోతు అంటే ఎంతవరకు? మొల లోతు వరకు అంటే
వాక్యం అనేది మనం ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఏదో ఆదివారం వచ్చాం, ఏదో దేవుని సన్నిధికి వచ్చాం, వాక్యాన్ని విన్నాం, మళ్ళీ ఆదివారం అయిపోయింది కదా, బైబిల్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆదివారం తర్వాత బైబిల్ తీసి దొరుకుకొని దేవుని సన్నిధికి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి కూడా దేవుడు గొప్ప స్వస్థత ఇస్తాడు. ఎలాంటిది కూడా ఆ వాక్యము నీతో ఏ విధముగా మాట్లాడుతుంది. అదేంటంటే రెండంచులు కదా అర్థం. ఆయన వాక్యము మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తుంది. మనతోనే మాట్లాడతాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడతాడు. ఆత్మీయ బిడ్డలతో చదువుతున్నప్పుడు ప్రతి మాట కూడా నీతోనే దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకుతుంది. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం హృదయంలో మనం భద్రపరచుకుంటామో, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటాం, అదేనయ్యా మాకు బయట చదవడం వాళ్ళు కదా చాలా మంది పెద్దవారు ఉంటారు, కానీ వాక్యాన్ని విన్న వాక్యాన్ని అది మన చెవిలో పడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం ఎప్పుడు కూడా భద్రపరచుకోవాలి. ఆనాడు ఆ వారు చెప్పిన వాక్యాన్ని విన్నాను అంటే ఆ వాక్యాన్ని మనం అలాగా నెమ్మలు వేసుకుంటూ వాక్యాన్ని మనము ధ్యానంలోకి వెళ్తూ ఉండాలి. చాలాసార్లు మనం అనేకమైన విషయాల్లో మనం తలంపు తెచ్చుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటామో ముసలము మోచలు కాకుండా వాక్యానుసారమైన అడుగు జీవితాలు మనం కలిగి. చాలా మంది అంటారు నాకు బైబిల్ చదవరాను. బైబిల్ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుకున్నారు, బీకామ్ చదువుకుంటున్నారు. వాళ్ళ చేత నాకు చదివి వినాలి ఒక ఆశపడుతున్నప్పుడు ఈ బైబిల్ తీసుకుని బాబు నాకు ఈ వాక్యాన్ని చదువు అంటే ఆ బిడ్డ చక్కగా చదివి నీకు వివరించడం చెప్తాను. ఏం బిడ్డరా, నీవు అది అట్టి ఆసక్తి కలిగి ఉండాలి. క్రీడ ఆత్మలో వర్ధిల్లను అన్ని విషయంలో వర్ధిల్లంగా ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం హృదయంలోని మనం ఉంటుందో మనం ఏ విషయంలో కూడా తొట్టెళ్ళిపోం. ఎందుకంటే వాక్యం మాట్లాడుతుంది. సావిత్రి గ్రంథం మనం ఏ టైంలో చదవాలి, కీర్తన ఏ టైంలో చదవాలి మనం జ్ఞాపకం నేర్చుకుని ఆ చదువుతున్నప్పుడు మనతో సూటిగా మాట్లాడుతుంది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రతి క్షణం కూడా మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవులు మనం గ్రహించే మనసు మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడే స్థితిలో మనం కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ. లోకాసు వార్త 12:35 వచ్చిన చూడండి. లోకాసు వార్త 12:12 12:35 మీ నడుమును పట్టుకొని మీ దీపమును వెలిగించి దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ లూకా భక్తుడు 12వ మనకి 35 వచ్చినట్లు మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుని అని. ఏంటండి మీ నడుములను కట్టుకోవడం మీ దీపములు వెలిగించడం అంటే వాక్యం అనే వెలుగులోకి నువ్వు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. దీపం వెలిగించడం అంటే అది మరి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వెలిగించగలుగుతావో, ఎందుకంటే దీపము ఆనాడు పాతకాలం నిబంధన కాలంలో చాలా మంది దీపాలు చిన్న దీపస్తంభాలు ఉంది. ప్రతి విలేజ్లో కూడా చిన్న స్తంభం దీపస్తంభాన్ని ఉంటుంది. ఆ దీపస్తంభం మీద చిన్న బుడ్డి కృష్ణాన్ని వెలిగిస్తుంది. ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి నేను విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ దీపస్తంభం మీద ఉన్నప్పుడు ఆ దీపము ఆ హైట్లో పెట్టినప్పుడు ఆ వెలుగు ఆ చుట్టుప్రతాన్ని కాకుండా ఆ గృహానికి గొప్ప వెలుగుగా ఉంటుంది. మరి దాని కింద స్థలము చీకటిగా ఉంటుంది. కానీ చీకటిగా ఉన్న స్థలాలు కలిగిన వారిగా మనం అనుకుంటా వెలుగు సంబంధంగా మనము అనేక మందికి వెలిగించే వారిగా మనం జీవితంలో. ఎందుకంటే నువ్వు వెలిగించబడ్డావు, దేవుని చేత రక్షణ పొందుతున్నావు, నువ్వు దేవుని శరీరంలో బలమైన ఆత్మకాన్ని నింపబడతావు, ఆశీర్వదించబడుతున్నావు. చూసిన వారికి కూడా వీళ్ళు ఎంత ఇంత వెలుగుగా కనపడుతున్నారు, వీళ్ళ హృదయంలో ఇంత తేజస్సేవి, వీళ్ళ జీవితంలో ఇంత మార్పు ఏంటని అనేక మంది ప్రజలు మనల్ని చూసి ప్రభు దగ్గర రావడానికి సహాయం చేయబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, మన ప్రతి విషయంలో కూడా అనేక మంది ప్రజలు గమనిస్తారు క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా. కానీ అనేక మంది దగ్గర మనం ప్రభువుని చెడ్డవారిగా కాకుండా మంచి వ్యక్తిగా కలిగిన వారుగా ఉండి ప్రభువుని చూసి ప్రభు మార్గంలోకి రావడానికి నీ వ్యక్తిగతంగా
నువ్వు వెలిగిస్తున్నప్పుడు దీనత్వం కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ఇతరుని పలకరించే విధముగా మన జీవితం ఉన్నప్పుడు అనేక మంది ప్రభువును చూసి ప్రభువుని మహిమపరుస్తారు. దేవుని నామానికి మహిమ. ప్రజలందరికీ తెలుసు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభు గొప్పవాడు. కానీ ఈ లోక కట్ల నుంచి వాళ్ళు రాలేదు. ఈ బంధకాలు, పాప బంధకాలు ఉండిపోతారు, తాగుడు వ్యసనాలు ఉండిపోతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి రావాలంటే సినిమాలు మానేయాలి, సిగరెట్లు మానేయాలి, తాగుడు మానేయాలి, చోదు మానేయాలి. ఎన్ని కట్టుబాట్ల నుంచి వాళ్ళు రావడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, వెళ్తే బాగుంటుంది. కానీ మళ్ళీ అపవాది వాటి లోకాన్ని చూపిస్తూ దేవుని పిల్లరా, మరి నీవు నేను క్రైస్తవుడిగా, ప్రతి విశ్వాసిగా మనము నడుము కట్టుకొని మన దీపాలు వెలిగించే వారిగా మనం అనేక మందికి వెలుగుకరంగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతున్నాం. సమయం కూడా అవుతుంది కాబట్టి మనం ముగించుకోవడానికి ఒక మాట ఉంది, ఆ మాట తీసుకొని మనం ధ్యానం చేసుకుంటాం. ఎఫెసీ రాసిన పత్రిక మనం 6వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును కట్టుకొని నీతియును భయమరుగు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడి దేవుని నామానికి మహిమ కలుగగా. దేవుని బిడ్డలారా, విశ్వాసిగా మీ నడుములకు సత్యము మన ప్రభువు ఎవరి సత్యము. అసత్యములో ఉన్న మన జీవితాన్ని తీసుకొచ్చి సత్యములకు నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగగా. మరి అపవాది ఈ చూస్తూ వాడు సత్యాన్ని చెప్పి ప్రజలందరినీ మాయోపాయంలో పడుస్తూ ఉన్నాడు. చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులట నీటి ఊరి దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు కూడా అక్కడ బట్టలు తీసి ఆ నీటిలో మునగడానికి వెళ్తూ ఉంటున్నాడు. మరి అసత్యం అనే వ్యక్తి బయటకు వచ్చి సత్యాన్ని బట్టలేసుకొని ఈ లోకంలో చలామణి ఉంటూ ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ సత్యవంతుడైన దేవుడు ఆ ఒడ్డుకు వచ్చి అసత్యమైన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడక నగ్నముగా అరణ్యములకు వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, మన ప్రభువు నగ్నములో సరళలకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ అసత్యమైన అని చెప్పుకొని ప్రజల్ని మాయోపాయంగా చేస్తూ అనేక మంది మోసం చేస్తూ ఈరోజు అనేక మంది నేనే సత్యవంతుని, నేనే నిజమైన వాడిని చెప్పుకొని తిరుగుతూ ఈరోజు అనేక మంది ప్రజలు మాయోపాయాలు పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభువు సత్యవంతుడని మనం ఎప్పుడైతే గుర్తిరుగుతామో ఆయన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునే వారుగా, మరి అపవాది ఎవరిని గర్జించే సింహాలు విడుదు అని వాడు అనేక విషయాల్లో ప్రజలందరినీ మాయోపాయాల్లో దిక్కు వేస్తూ ఉన్నప్పుడు దేవుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నదిగా ఉన్నాడు. కాబట్టి ఆ నదిలో ఎందరైతే మనం దేవుని సన్నిధిలో పాల్గలుగుతామో, ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతామో అప్పుడు మనం బ్రతుకుతామని లేఖనాలు తెలియపరుస్తూ కీర్తనకాడు 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం దుష్టుడు ఆలోచించుకున్న నడక, పాపల మార్గం నిలవక నిత్యము ఆయన ధర్మశాస్త్రం ఎందు విశ్వాసంలో అడుగులు వేసుకుంటూ నీటి వారను వాడబడి ఆకువలే చెట్టు వలె ఫలమిచ్చే చెట్టు వలె మనం ఎప్పుడు కూడా దినదినము ఎదుగుతున్నట్లుగా మన జీవితం కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభువు దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనము ఇటు రీతిగా మనం ఉండాలో ప్రభు ప్రతి విషయాల్లో మనకి తెలియపరుస్తూ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 4వ విషయంలోని మనం చూద్దామండి. 4వ విషయంలోని ఇక్కడ 5వ అధ్యాయం ఆయన ఇక్కడు 1000 మూరలు కొలవుగా నీళ్లు మిక్కిలి లోతైన దాటలేనంతగా కనబడి దేవుని నామానికి మహిమ కలిగి. మిక్కిలి లోతైన అనుభవాలు ప్రతి విశ్వాసి కూడా లోతైన అనుభవాల్లోకి మనము కలిగిన వారిగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మను మనము అనుభవంలోకి మనం వెళ్తూ ఉండాలి. మరి ఆది అపోస్తల కాలంలో ఆ మేడ గదిలోని మరి పరిశుద్ధాత్మతో మంది ప్రజలు ఆ శిష్యులు అభిషేకంతో నింపబడిన వారే, అన్ని భాషలు మాట్లాడే వరంతో నింపబడిన వ్యక్తులుగా
మరి దేవుడు కలిగి ఉన్నారు. దేవుని పిల్లరా, నీళ్ళు మిక్కిలి లోతైన అనుభవం దాటలేనంతగా అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవాల్లో మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మన అపోస్తలుల కార్యములు 1:8 మనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తారో మనము శక్తి పొందుతాం. ఎందుకంటే మనము శక్తి లేని వారుగా ఆయన పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళు శక్తి ఎలా పొందుతున్నారో మరి నేను కూడా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము శక్తి పొందుకునే వారు ఉంటారు. అలాంటి అనుభవాల్లో మనము కలిగిన వారుగా మనం ఉండాలని రోమన్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8:10 దేవుని ఆత్మ చేత ఎందరు అనుభవారు వారందరూ దేవుని కుమార్తెలై దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలు చక్కటి అనుభవాలతో కూడిన మాటలు మన ముందుకి దేవుడు తీసుకొచ్చి ఈరోజు మాట్లాడడానికి దేవుడు కోరుకుంటుంది. మారు మనసును కలిగి రక్షణ పొందుకున్న నీ వ్యక్తిగా పుట్టినప్పుడు, నువ్వు మారు మనసు అనుభవంలోకి వెళ్తున్నప్పుడు నీ ఆలోచనలు నీ తలంపులు దేవుని యొక్క విశ్వాసంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంది. రెండోది, ప్రార్థనా జీవితం నీ బలిపీఠాలు ఎప్పుడు కూడా కట్టుకొని కలిగిన వారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఎప్పుడు కూడా మెలుగుగా మనం ఉండాలి. ఎందుకంటే అపవాది ఎప్పుడైతే వాడు గర్జించే సింహాలు మిగిలి వాడు తిరుగుతూ ఉంటాడు. ప్రార్థన లేకుండా ఏ విషయంలో మనం ప్రారంభించినా కూడా మనకు అలవట్లేదు. ఉదయాన్నే లేకని ఏదో చిన్న ప్రార్థన చేసుకుని కారిపోతుంటారు. కానీ ప్రార్థన అనేది ఎప్పుడు కూడా అయ్యా చాలా పెద్ద పని ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ప్రార్థించాలి. చిన్న పనిలో కూడా ఎక్కువ సమయం, ఒక అరగంట పావుగంట సమయం ప్రార్థన చేసుకొని నువ్వు బయటికి వెళ్ళి గొప్ప అఖండమైన విజయంతో దేవుడు నీకు కార్యాలు జరిగిస్తాడు. మూడవది, వాక్యం అనేది చదవకుండా ఏ విషయంలో కూడా నువ్వు బయటికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని ప్రార్థన ఎంతైతే చేస్తామో వాక్యాన్ని కూడా అంతగానే రెండు కూడా బ్యాలెన్స్డ్గా మనం హృదయంలో ఎప్పుడు కూడా మనం ఉంచుకోవాలి. మనం ఎలాగైతే పాటలు పాడుకుంటామో, ఎలాగైతే ప్రార్థన చేస్తామో వాక్యం చేస్తాం, కానీ ప్రార్థన చేసిన వాక్యాన్ని కూడా అంత రీతిగా మనం కలిగిన వారికి ఉంటారు. మూడోది, పరిశుద్ధాత్మ అభిషేకంతో అన్ని భాషలు మాట్లాడే బలముతో రాజు అపోస్తలుల కాలం శిష్యుల మేడగదిలో గొప్ప వెలుగులో మనం నింపబడినట్టుగా మరి నీ కుటుంబం కూడా పరిశుద్ధాత్మ నింపబడి అన్ని అనుభవాల్లో మనము కలిగిన వారుగా, శక్తిని పొందుకునే వారుగా, బలమైన ఆత్మచేత నడిపింపబడే వారుగా మనము కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాం. దేవుడి ద్వారా యేసుక్రీస్తు భక్తుల ద్వారా మనం మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలో మాట్లాడే అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించినట్టుగా మరి ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకుతాయి. పక్షులు కానీ, జీవరాశులు కానీ, జంతువులు కానీ అన్ని బ్రతుకుతాయి. మరి నేను కూడా బ్రతకాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉంటే నువ్వు బ్రతుకుతూ ఆయనతో యుగములు సదాకాలం ఆయనతో నడిచేవారుగా మన జీవితాలు ఎప్పుడు కూడా తొట్టెళ్ళిపోవారుగా మనం ఉంటాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. అంటే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ 2023లో దేవునితో ఎప్పుడైతే సహవాసము కలిగి ఆయనతో మనం నడుస్తామో మన జీవితాలు ఒక ఫలభరితమైన జీవితాలుగా దేవుడు మారుస్తాడు. మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. సత్యాన్ని తెలుసుకోలేము, అసత్యంలోకి మరి ఉన్నప్పుడు మనం సత్య మార్గంలోకి నడిపించడానికి దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. మనము పొందుకున్న ఆ ప్రభువుని ఇతరులకు మనం చూపించగలిగితే మన జీవితాలు గొప్ప వేరుగా దేశమంతా ప్రజలందరికీ ప్రభుని యేసుక్రీస్తుని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబానికి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేస్తుంది.